ఓవైపు సముద్రం, పచ్చని చెట్లు, నడుమ అత్యంత పురాతనమైన ఆలయం, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలతో నిండిన దేవాలయం. పవిత్రమైన చార్ధామ్లలో పూరి ఆలయం కూడా ఒకటి. 37,000 చదరపు మీటర్ల వైశాల్యంతో విశాలమైన దేవాలయం. చుట్టూ ప్రహారీ ఎత్తు 6.1 మీటర్లు. ఈ ప్రహారీని మేఘానంద పచేరి అంటారు. ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న ప్రహారీని కుర్మ భేడ అంటారు. గుడిని పూర్తిగా ఒరియా వాస్తు నిర్మాణ శాస్త్రాల ప్రకారం నిర్మించారు. జగన్నాథుని ఆలయ ఆవరణలో 120 వరకు చిన్న చిన్న గుడులు ఉన్నాయి. దేవాలయంలో ప్రతిదీ ఒక విశేషమే. సాధారణంగా చాలా దేవాలయాల్లో లోహంతో కాని రాతితో కాని కూడిన మూల విరాట్టు విగ్రహాలుంటాయి. కానీ దీనికి భిన్నంగా ఇక్కడ కలపతో చేసిన మూల విరాట్టు దర్శనమిస్తూ ఉంటాడు. అంతేకాదు, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మూల విరాట్టును కొత్తగా తయారు చేస్తారు. సాధారణంగా మూల విరాట్టు భార్యతో కలిసి కొలువుదీరి ఉంటాడు. కానీ ఈ దేవాలయ గర్భాలయంలో మాత్రం జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కొలువుదీరాడు. జగన్నాథ స్వామిని చోక్కడోల, చోక్కానైనా, చోక్కా అక్కి అని పిలుస్తారు. దారు బ్రహ్మం అని కూడా పిలుస్తారు. ద్వాపర యుగంలో ఇంద్రదుమ్న మహారాజు తపస్సుకు మెచ్చిన విష్ణువు పూరి సముద్ర తీరంలో తేలియాడుతున్న చెక్క మొద్దు నుంచి మూర్తిని తయారు చేయమని చెప్పాడట. రూపం ఎలా ఉండాలని చింతిస్తున్న సమయంలో విష్ణుమూర్తి తానే శిల్పిగా వచ్చి మూల విరాట్టును తీర్చిదిద్దుతానని, పని పూర్తయ్యే వరకు తన గదిలోకి ఎవ్వరూ రావద్దని నియమం విధించాడు. ఒక ఏకాంత మందిరంలో శిల్పి రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన పనిని ప్రారంభించాడు. పనులు జోరుగా సాగుతున్నట్లుగా ఆ ఏకాంత మందిరం నుంచి శబ్దాలొచ్చాయి. అయితే కొద్ది రోజులకు శబ్దాలు రావటం ఆగిపోయింది. దీంతో శిల్పి మరణించి ఉంటాడనే అనుమానంతో రాజదంపతులు ఏకాంత మందిరంలోకి ప్రవేశించటంతో నియమానికి విరుద్ధంగా జరగటంతో శిల్పి మరుక్షణంలో మాయమయ్యాడు. అక్కడ ఉన్న 3 విగ్రహాలకు కరచాలములు లేకపోవటంతో రాజు ఇంద్రదుమ్న ఆందోళన చెందాడు. ఆ రాత్రి శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి, మహారాజా, ఆ విగ్రహాలను అలాగే ప్రతిష్ఠించమని, తాను జగన్నాథుడిగా అందరి కోరికలు తీరుస్తూ ఉంటానని అభయమిచ్చాడు. దాంతో నేటికి బలభద్ర, సుభద్ర, జగన్నాథులు అలాగే పూజలందుకుంటున్నారు. గర్భాలయంలోని రత్నబేడి పీఠం మీద మూల విరాట్టులు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవితో పాటు సుదర్శన చక్రం, మదన్ మోహన్, శ్రీదేవి, విశ్వధాత్రి కూడా కొలువై ఉంటారు. ఆయా కాలాల్ని బట్టి వేర్వేరు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరిస్తారు. శైవం, వైష్ణవం, శాక్తేయ సాంప్రదాయాలకు గుర్తుగా ఆలయంలో విష్ణుమూర్తితో పాటు శివుడు, అమ్మవారు కూడా కొలువుదీరి ఉన్నారు. అలాగే జైన, బౌద్ధ ఆచారాలు కూడా ఈ గుడిలో కనిపిస్తాయి. దేవాలయ ప్రాంగణంలోని ఆలయాల్లో విమలాలయం శక్తిపీఠంగా పూజిస్తారు. మహాలక్ష్మి, ఉచ్చిష్ట గణపతి, సూర్య, సరస్వతి, భువనేశ్వరి, నరసింహ, రామ, హనుమ, ఈశానేశ్వరుల ఉపాలయాలు కూడా ఉంటాయి. ఆలయం గర్భగుడి, గాలిగోపురం, ప్రధాన ప్రవేశ ద్వారం, జగన్మోహన మండపం, భోగ మంటపం 4 భాగాలుగా ఉంటుంది. ప్రాచీన కాలపు కళా సంస్కృతిని ప్రతిబింబించేలా చెక్కిన శిల్పాలు దేవాలయ ప్రాకారాల్లో కనిపిస్తాయి. శిల్పకళా రీతులు కట్టిపడేస్తాయి. ప్రధాన ద్వారాన్ని సింహద్వారం, మిగతా వాటిని హాతీ ద్వారం, వ్యాఘ్ర ద్వారం, అశ్వద్వారం అని పిలుస్తారు. సింహద్వారం ఎదురుగా అరుణ స్తంభం 16 ముఖాలతో కూడి ఉంటుంది. సూర్య భగవానుని రథాన్ని నడిపే అరుణ విగ్రహం ఇక్కడ ఉంటుంది. సాంప్రదాయ దుస్తుల్ని ధరించిన వారికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. సాంప్రదాయాల పరిరక్షణలో జగన్నాథ ఆలయం చాలా కఠినంగా ఉంటుంది. అయితే విదేశీయుల విజ్ఞప్తుల మేరకు కొన్ని సడలింపులు చేశారు. పరమ పవిత్రమైన పూరి మహాక్షేత్రంతో రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబారకాచార్య, వల్లభాచార్య, రామానందలకు విడదీయరాని సంబంధం ఉంది. ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని ఏర్పాటు చేశారు. గౌడీయ వైష్ణవ సృష్టికర్త చైతన్య మహాప్రభు జగన్నాథుని వీర భక్తునిగా మారి ఇక్కడే స్థిరపడ్డారు. గర్భాలయం పైన ఉన్న ఆలయ శిఖరం 8 కోణాలతో శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది. దీన్ని నీలచక్రం అంటారు. ఈ శ్రీచక్రం 8 ధాతువులు అంటే 8 లోహాలతో తయారు చేశారు. ఇది 20 అడుగుల ఎత్తు, 1000 కిలోల బరువు ఉంటుంది. ఇది 11 మీటర్ల చుట్టుకొలత, 3.5 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. పూరిలో ఎక్కడి నుంచి చూసినా చూస్తున్న వారిపైనే ఉన్నట్లుగా ఉంటుంది. ఇదో అద్భుతం. ఎత్తైన గుడి నీడ ఎప్పుడూ ఎక్కడా కనిపించకపోవటం మరో అద్భుతం. ఇది ఎలా సాధ్యమైందనేది ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టని రహస్యమే. అంతేకాదు, ఆలయ గోపురం చుట్టుపక్కల ఎలాంటి పక్షులు ఎగరవు. చాలా ఆశ్చర్యకరంగా గుడిపైనున్న జెండా గాలి దిశకు వ్యతిరేకంగా ఎగురుతూ ఉంటుంది. ప్రతిరోజు ఒక పూజారి 45 అంతస్తుల ఎత్తులో ఉన్న గుడిపైకి ఎక్కి పైన ఉన్న పతాకాన్ని మారుస్తారు.
వీటిని పతిత పావన అని పిలుస్తారు. ఈ ప్రక్రియ వందల ఏళ్ల నుంచి జరుగుతోంది. ఏ రోజైనా ఈ ప్రక్రియ జరగకపోతే గుడిని 18 ఏళ్ల పాటు మూసేస్తారట. ప్రపంచంలో ఎక్కడైనా ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు వీస్తుంది, సాయంత్రం భూమి మీద నుంచి సముద్రం వైపు వీస్తుంది. కానీ పూరిలో మాత్రమే ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉదయం భూమి మీద నుంచి సముద్రం వైపుకు, సాయంత్రం సముద్రం నుంచి భూమి మీదకు వీస్తుంది. సింహద్వారం నుంచి లోపలికి అడుగు పెట్టేటప్పుడు నీటి అలల శబ్దం వినిపిస్తుంది. ఒక్కసారి లోపలికి వెళ్లగానే ఆ శబ్దం వినిపించదు. లోపల నుంచి వెనక్కొచ్చేటప్పుడు కూడా ఆ శబ్దం వినిపించకపోవటం చాలా ఆశ్చర్యం, అద్భుతం. ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల ఇదే. లక్ష్మీదేవి వీటిని పర్యవేక్షిస్తుందని అంటారు. వంటవాళ్లు ముక్కుకు, నోటికి గుడ్డలు కట్టుకుని వాసన కూడా చూడకుండా అత్యంత నిష్ఠతో 56 రకాల ప్రసాదాల్ని తయారు చేస్తారు. లక్ష్మీదేవికి ప్రసాదం తయారీలో సంతృప్తి కలగకపోతే నీడ రూపంలో ఒక శునకం వంటశాలకొస్తుందట. దాంతో వండిన వాటన్నింటినీ తీసేసి మళ్లీ నైవేద్యాల్ని సిద్ధం చేస్తారు. దేవాలయంలో వండిన ప్రసాదం ఏ రోజు కొద్దిగా కూడా వృధా కాదు, సరిపోకపోవడం కూడా ఉండదు. 2 నుంచి 20,000 మంది భక్తులొచ్చినా ప్రసాదం అందరికీ సమానంగా అందుతుంది. ఇది ఎలా సాధ్యమనేది ఎవరికీ అంతుపట్టని విషయం. దేవాలయంలో ప్రసాదాన్ని కుండల్లో వంట చెరుకుతో మాత్రమే వండుతారు. 7 కుండలను ఒక్కో దాని మీద మరోటి పెట్టి వండుతారు. అయితే ఆశ్చర్యంగా ముందుగా పై కుండలోందే తయారవుతుంది, ఆ తర్వాత ఒకదాని కింద ఒకటి తయారవుతుంది. దేశంలోనే అత్యంత పెద్ద రథయాత్ర. దీన్ని జగన్నాథ ఘోష యాత్రగా పిలుస్తారు. ఏటా ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్షం 2వ రోజున నిర్వహిస్తారు. జగన్నాథుని రథయాత్రను చూడడానికి ప్రపంచం నలుమూలలా ఉన్న భక్తులు తరలివస్తూ ఉంటారు. సాధారణంగా ప్రతి ఆలయంలో ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపులు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మూల విరాట్టులే ఊరేగింపులో పాల్గొనటం చాలా ప్రత్యేకం. బలభద్రుడు, సుభద్రాదేవి, జగన్నాథుడు ప్రత్యేక రథాల్లో ఊరేగిస్తారు. ప్రతి ఏడు ఈ రథాల్ని సరికొత్తగా తయారు చేస్తారు. యాత్ర ముగిశాక వీటిని భగ్నం చేస్తారు. జగన్నాథుడు ఊరేగే రథాన్ని నంది ఘోష అంటారు. 18 చక్రాలతో 34.5 అడుగుల ఎత్తు ఉంటుంది. బలభద్రుడు ఊరేగే రథాన్ని తాళధ్వజ అంటారు. 16 చక్రాలతో 33 అడుగుల ఎత్తు ఉంటుంది. సుభద్రాదేవి ఊరేగే రథాన్ని దేవాదుల అంటారు. 14 చక్రాలతో 31.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ 3 రథాలను అలంకరించడానికి 1200 మీటర్ల పట్టు వస్త్రాన్ని ముంబైకి చెందిన సెంచురీ మిల్స్ అందిస్తుంది. రథయాత్ర రోజున దేవతా మూర్తుల్ని వారి వారి రథాల మీద ఆసీనులు కావిస్తారు. భజనలు, భక్తి గీతాలు పాడుతూ భక్తులు ఆనందంతో పరవశించిపోతారు. సుదర్శనుని, బలభద్రుని, సుభద్రాదేవి, జగన్నాథుని మూర్తుల్ని ఒక్కొక్కరిని పహుండి అనే విధానం ద్వారా ముందుకు వెనకకు కదుపుతూ రథాల మీదకెక్కిస్తారు. తర్వాత రథయాత్ర నిర్వహిస్తారు. ప్రతి ఏడు ఈ యాత్ర జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమై గుండిచా గుడి వరకు సాగుతుంది. ఇక్కడ స్వామి 9 రాత్రులు శ్రీమందిరంలో విడిది చేస్తారు. ఈ 9 రోజులు జగన్నాథుని ఆలయం మూల విరాట్టు లేకుండా శూన్యంగా ఉంటుంది. పూరికి దగ్గరలోని నారాయణపూర్లో నివసించే 1000 కుటుంబాలు రథాల తయారీలో, అలంకరణలో, వాటిని లాగడమే జీవితంగా గడుపుతూ ఉంటారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విశేష పూజ జరుగుతుంది. ఆ పూజలో గర్భాలయంలోని మూల విరాట్టును ఊరేగింపుగా తీసుకుని పోయి ఊరి చివరలో దహనం చేస్తారు. తర్వాత కొత్త మూల విరాట్టును పునఃప్రతిష్ఠిస్తారు. నిత్య పూజలు జరిగే సాధారణ దినాల్లో రోజుకు 6 సార్లు సుమారు 56 రకాల ప్రసాదాల్ని నివేదన చేస్తారు. ఇన్ని రకాల ప్రసాదాల్ని ఆరగించే స్వామికి ఆరోగ్య సమస్యలు రాకూడదని రథయాత్ర ప్రారంభమైన రోజు నుంచి చివరి వరకు ప్రసాదాల్ని కాకుండా ఆయుర్వేద మూలికల్ని నివేదన చేస్తారు. ఇలాంటి సేవ జగన్నాథుని ఆలయంలో తప్ప మరెక్కడా జరగదు. ప్రతి ఏటా స్నాన పూర్ణిమ ఉత్సవాలు చాలా వైభవోపేతంగా ఉంటాయి. ఇవి రథయాత్రకు ముందు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మే, జూన్ నెలల్లో వచ్చే పౌర్ణమి రోజుల్లో నిర్వహిస్తారు. ముందుగా మదన మోహనుని ఆలయం నుంచి జగన్నాథుడు, జలభద్ర, సుభద్ర, సుదర్శనుల మూర్తుల్ని బయటకు తీసుకుని వచ్చి మేఘనాథ ప్రచేరి ఉత్తర దిశ యందుగల స్నాన వేదికల మీద ఆసీనుల్ని చేస్తారు. తర్వాత దేవాలయ ఉత్తర ద్వార సమీపంలో ఉన్న నూతి నుంచి 108 కడవల పవిత్ర జలాలతో స్వామివార్లకు స్నానాలు చేయిస్తారు. అంతకంటే ముందు స్వామివార్లకు దంతావధానం కూడా నిర్వహిస్తారు. పూరి రాజులు పూజలు చేస్తారు. స్వామివారికి ప్రతి ఏడు నిర్వహించే రథోత్సవంలో ఒక్కసారన్నా పాల్గొనాలని భక్తులు తలుస్తూ ఉంటారు.